లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దైవాశీస్సులు మీ అందరికీ సంపూర్ణంగా కలుగును గాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నాకు కొదువ కలిగినందున నేనిలాగు చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రికని రాస్తూ ఆయన నేర్చుకున్నటువంటి ఒక విషయాన్ని ఫిలిప్పీలో ఉన్న సంఘానికి తెలియచేస్తున్నారు. నేర్చుకోవటం అనే మాట దగ్గర మనం ఆగితే ప్రతి వ్యక్తి తన జీవితంలో చాలా నేర్చుకుంటూ ఉంటారు. కొంతమందికి మిషన్ కుట్టడం నేర్చుకోవటం అంటే ఇష్టం, కార్ డ్రైవింగ్ నేర్చుకోవటం అంటే ఇష్టం, పెయింటింగ్ నేర్చుకోవటం అంటే ఇష్టం. ఇలా రకరకాలైన వాటిని నేర్చుకోవటానికి ప్రతి వ్యక్తి కూడా ఇష్టపడుతూ ఉంటారు. చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే జీవితంలో అవన్నీ మనము నేర్చుకున్నా నేర్చుకోకపోయినా పౌలు గారు నేర్చుకున్నటువంటి ఈ విషయాన్ని కనుక మనం నేర్చుకుంటే మన జీవితం, మన కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకీ ఆయన ఏం నేర్చుకున్నాడు అంటే ఉన్న దానితో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాడట. ముఖ్యమైన విషయమే కదండి. ఉన్నదానితో సంతృప్తి కలిగి ఉండటం. నిజానికి ఈ రోజుల్లో చాలామంది జీవితాలలో తృప్తి అనేది లేకుండానే జీవిస్తున్నారు. ప్రారంభంగా దేవుని దగ్గర నుంచి ఇది కావాలి అని అడుగుతారు, తప్పులేదు. దేవుడు అది ఇస్తాడు. మరొకటి కావాలి అంటారు, మరొకటి కావాలి అంటారు. అలా మనం ఆలోచించుకుంటూ వెళ్తే ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుండి లేదా ఒక వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుండి చిన్నతనం మొదలుకొని పెద్ద వయసు వరకు కూడా ఏదో ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అది కావాలి, ఇది కావాలి, అది సంపాదించాలి, ఇది పొందాలి, అది కట్టాలి, ఇది కూడబెట్టాలి అంటూ చాలా రకరకాలైన వాటిని గురించి ఆలోచిస్తూ వాటి విషయం నిమిత్తమై తృప్తి లేకుండా, ఉన్నదాన్ని తృప్తిగా అనుభవించలేకుండా వారు చాలా తాతహలాడిపోతూ ఉంటారు. కానీ పౌలు గారు అంటున్నారు, నా జీవితంలో నేను సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాను. ఆయన అన్న మాటలు మరొకసారి మనం చదువుదామా అండి? చూడండి, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని మళ్ళీ మనం చదువుకుంటున్నాం. నాకు కొదువ కలిగినందున నేనిలాగు చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాడు. ఎక్కడ సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాడు అంటే అన్నీ సమకూడినప్పుడు కాదు, అన్నీ బాగున్నప్పుడు కాదు, ఏ కొదువ ఏ లోటు లేకుండా ఉన్నప్పుడు కాదు. ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాడట. ఇది మనకు అర్థం కాదని నెక్స్ట్ వచనంలో ఆయన చెప్తున్నాడు, దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఎక్కడెక్కడ సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాడండి? అన్నీ బాగున్నప్పుడు కాదు, ఆహారం సమృద్ధిగా ఉన్నప్పుడు కాదు, చేతి నిండా డబ్బులున్నప్పుడు కాదు, మనం అనుకున్నది జరిగినప్పుడు కాదు, మనం ఆశించింది మనకి దొరికినప్పుడు తృప్తి చెందటం కాదు. ఆయన ఎక్కడ సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాడంటే దేన స్థితిలో ఉన్నప్పుడు సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాడు, ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు కూడా సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాడు. ఆకలితో ఉండాల్సిన సమయం వచ్చినప్పుడు అలా ఉండటానికి ఇష్టపడ్డాడు, కడుపు నిండినప్పుడు అలా ఉండటానికి ఇష్టపడ్డాడు, సమృద్ధి కలిగి ఉన్నప్పుడు తృప్తిగా ఉన్నాడు,
లేమిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చినా తృప్తిలో ఉన్నాడు. అంటే మనిషి జీవితంలో అన్ని దిశలు ఉంటాయనేగా. అన్ని సమయాల్లో సమృద్ధి అనేది ఉండదు. అన్ని సమయాల్లో డబ్బులనేది ఉండదు. అన్ని సమయాల్లో మనం అనుకున్నది జరగదు. అన్ని సమయాల్లో మనకు అన్ని విధాల మంచి జరగదు. కొన్ని సందర్భాలకు తగినట్టుగా, పరిస్థితులకు తగినట్టుగా అన్ని విషయాలలో కూడా మనము సంతృప్తిగా ఉండాలి. ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ పండగ వాతావరణాలలో మనము చాలా మందిని చూస్తూ ఉంటాం. ఉన్నదానితో తృప్తి చెందకుండా అప్పు చేసి మరీ కొత్త బట్టలు తీసుకొచ్చుకుంటారు. అది కూడా ఏదో మన స్థితికి తగినట్టు కొద్దిపాట్లో వెళ్ళిపోతే పర్వాలేదు. కానీ వేల వేల రూపాయలవి కావాలి. గొప్పగా కనిపించాలి. ఒకవేళ నేను ఇది కొనుక్కోకపోతే, ఈ పండక్కి నేను కట్టుకోకపోతే, మంచిగా ప్రజలకి కనపడకపోతే ఎవరేమనుకుంటారో? అవునా అండి? ఇలాంటి వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు కదా! వాళ్ళింట్లో మంచి వస్తువు ఉంది, మా ఇంట్లో అది లేదు. అది లేదని నా గురించి ఎవరేమనుకుంటారో? వారు మంచిగా సీలింగ్ చేయించుకొని, మంచిగా పాలిష్ బండలు వేయించుకున్నారు. మా ఇంట్లో మామూలుగా ఉంది. సో, ఏమనుకుంటారో ప్రజలు? విలువ తగ్గిపోద్దేమో, హేళనగా మాట్లాడతారేమో, తక్కువగా, చులకనగా చూస్తారేమో అంటూ చాలా రీతిలుగా మనం ఎవరేమనుకుంటారో, మనుషులేమనుకుంటారో అని అనుకొని అప్పు చేసి బట్టలు కొనుక్కొని, ఇల్లు కట్టుకొని, లేకపోతే సీలింగులు చేయించుకొని ఇప్పుడు మనం అనుకున్నవి చాలా ఉంటాయి. ఏదో నేను సమయాన్ని బట్టి 2, 3 గుర్తు చేస్తున్నాను కానీ చాలా ఉంటాయి. అప్పు చేసి ఇవన్నీ మనం చేసుకుంటే వాళ్ళు అబ్బా! ఎంత బాగుందో అంటారు కానీ మనకున్నటువంటి అప్పుని వాళ్ళొచ్చి తీర్చలేరుగా. అది అంతా కూడా మనం మళ్ళీ సంవత్సరాల తరబడి కష్టపడి వడ్డీకి తెచ్చుకొని ఉంటే వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ తిరిగి చక్రం వడ్డీలని, ఆ వడ్డీలని అసలు కట్టలేక ఇబ్బంది పడి, అవునా కదా అండి? ఎంతమంది ప్రజలు వేల లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిన వాళ్ళు మనకి కనబడుతూ ఉంటారు. ఎంతోమందిని చూస్తూ ఉంటాం. తృప్తిగా ఉండాలి. దేవుడు మనల్ని పేదరికంలో నుంచి తీసుకొచ్చి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళాలంటే ఆ స్థితిలో మనం తృప్తిగా ఉండాలి. ధనవంతుల్ని చూసాం, డబ్బున్నోళ్ళని చూసాం, మేడమెద్దలున్నోళ్ళని చూసాం, అది నాకు లేదు, ఇది నాకు లేదు, అలా నేను లేను, ఇది నేను కొనుక్కోలేదు, ఇది నేను కట్టుకోలేదు అంటూ మనమేదో వెళ్ళి గొప్పలకి పోయి ఎవరో ఏదో అనుకుంటారని మనం చేసే ప్రతి దాన్ని బట్టి తర్వాత సఫర్ అవ్వాల్సింది కూడా మనమే. మన జీవితంలో తృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. ఒకవేళ ఆడవాళ్ళకి ఇలాంటి మనసుంటే భర్త చాలా ఇబ్బంది పడతాడు. భర్తకి ఇలాంటి మనసుంటే భార్య చాలా ఇబ్బంది పడిద్ది. ఇద్దరికీ ఇలాంటి మనసుండి అప్పుల్లో వెళ్ళిపోతే పిల్లలు తర్వాత చాలా సఫర్ అవుతూ ఉంటారు. అప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని ఎవరి కుటుంబాన్ని ఎవరు ఇబ్బంది పెట్టుకుంటున్నారండి? మనదేకా. ఉన్న వాటిల్లో మంచిది కట్టుకుంటే పండగ రోజు వెళ్ళిపోతుంది. అది ఎవరికి గుర్తుంటుంది? లేదు మహా అయితే అనుకునే వ్యక్తి ఎవరో ఒక మాట అనుకుంటారు. తప్పేముంది? దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచాడు. ఈ స్థితిలో మనం సంతృప్తిగా ఉంటే, దేవుడు ఉన్నప్పుడు కలిగే ఆనందాన్ని సంపూర్ణంగా కలిగి ఉంటే చాలు. అన్నీ ఉండి అసలు ఆనందమే లేకుండా ఉండి, అమ్మో! ఇంత తప్పు చేసేసాం ఎప్పుడు తీర్చాలి అనే టెన్షన్ మనసులో పెట్టుకొని, ఆ ఆనందం అనేది మనసులో లేకుండా గడిపే సమయాల కంటే ఉన్నది కట్టుకొని ఆ రోజుని గడిపేసి చక్కగా మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు కష్టపడి పని చేసుకొని సాయంత్రానికి వచ్చేటటువంటి ఆ చిన్న డబ్బులు అది ఎంతైనా సరే 200, 300, 500 దాన్ని తీసుకొని వచ్చి చక్కగా కుటుంబాన్ని కనుక మనం చూసుకోగలిగితే పిల్లలకు కావాల్సింది లేకపోతే ఇంట్లో కావాల్సింది తీసుకొని వచ్చి చక్కగా ఒక ముద్ద అన్నం వండుకొని తిని హాయిగా నలుగురితో కలిసి సమయం గడిపి సంతోషంగా పడుకుంటే జీవితం ఎంత బాగుంటుందో కదా. అందుకే అండి లైఫ్లో ఏది నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఉన్నదానితో సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. పౌలు గారు లాంటి వ్యక్తే ఆయన సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాను అని చెప్తున్నారు. అది పుట్టుకతో ఎవరికి రాదు, నేర్చుకోవాలి. వచ్చుంటే నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు కదా. రాదు కాబట్టే మెల్లమెల్లగా నేర్చుకోవాలి. అలా ఉండేవారిని చూసి లేదా ఇలాంటి మాటలు విన్నప్పుడు లేదా వాక్యాలు ఆధారంగా చేసుకొని బైబిల్ మనకి బోధించినప్పుడు
మనం చక్కగా నేర్చుకోవాలి. ఒకవేళ ఇది కనుక మీరు నేర్చుకోలేకపోయినట్లయితే ఇప్పటికే కుటుంబాల్లో చాలా అసమాధానకరం వచ్చేసుంటది. మనందరి మధ్యలో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏలుబడి చేస్తా బాధగా ఎందుకు క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళాలి? ఓసారి ఆలోచించండి. ఉన్నదానితో తృప్తిగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రభువునడిగి ఆయన సహాయంతో నేర్చుకోండి. తప్పకుండా సంతోషం అనేది మనల్ని ఎప్పుడూ కూడా ఏలుబడి చేస్తది. ఆయన ఫిలిప్పీ సంఘంతో ఈ మాట చెప్పేటప్పుడు ఇదే 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చెప్పారు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. ఆ ఆనందం మనకి ఎల్లవేళలా కావాలి అనంటే మనం ఇలా ఉండటం నేర్చుకోవాలి. అప్పుడే మనం ప్రభువులో సంతోషించగలుగుతాం, కుటుంబంతో సంతోషించగలుగుతాం, మానసికంగా లోపల కూడా అంతరంగంలో మనం సంతోషాన్ని కలిగి ఉంటాం. క్రొత్త సంవత్సరంలోనికి ఆనందంగా వెళ్ళండి. తృప్తిగా ఉండటం నేర్చుకోండి. దేవుడు తప్పకుండా అన్ని విషయాల్లో దీవిస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. నీ లేఖనాల్లో నుంచి ఒక మంచి విషయాన్ని మేము ధ్యానించుకోవటానికి సహాయపడినందుకు నీకు వందనాలు. పౌలు గారు అంటున్నారు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తిగా ఉండటము నేర్చుకున్నాను అని. మా జీవితంలో ఎలాంటి పరిస్థితిలో మేమున్నా సరే, అది లేమైనా సమృద్ధి అయినా సరే, మేము హ్యాపీగా ఉండటానికి, కలిగిన దానితో తృప్తిగా మా జీవితాల్ని ముందుకు నడిపించుకోవటానికి సహాయపడండి. అలాంటి తెలివిని, జ్ఞానాన్ని, వివేచించేటటువంటి ఆ యొక్క వరాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అప్పుడు అందరూ కూడా అంతరంగంలోనూ, కుటుంబంలోనూ, సమాజంతోనూ, సంఘములోనూ సంతోషంగా ఉండగలుగుతారయ్యా. అలాంటి ఆనందాన్ని అనుగ్రహించి నూతన సంవత్సరంలోనికి ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని వేడుకుంటూ, ఈ మాటలు విని ఎంతమంది అయితే ఇలా ఉండాలి అని ఇష్టపడుతున్నారో వారందరి జీవితాల్లో నీ ద్వారా కలిగే సంతోష సమాధానాల్ని అనుగ్రహించమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.